ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన కొచ్చి విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈ పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రకు నేడు శ్రీకారం చుట్టారు. అవును, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన దక్షిణాది యాత్రలో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి అయితే చేరుకున్నారు. ఈ సందర్భంగా తొలుత కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని మొదట దర్శించుకున్నారు. నేటి నుంచి దక్షిణాదిలో పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సందర్శించనున్నారు. మరి ఈ పర్యటనలో భాగంగా అనంత పద్మనాభ స్వామి, శ్రీ పరశురామ స్వామి, మధుర మీనాక్షి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను అయితే సందర్శించుకున్నారు. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ సంకల్పించిన నేపథ్యంలో ఆ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే ఈ పర్యటన అని చెప్పుకొచ్చారు. మరోపక్క ఏపీ రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన కీలక సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరైన సంగతి తెలిసిందే. మరి ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ 2 వారాలుగా తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సమావేశానికి రాలేదని చెప్పారు.